హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఒక బేబీ ఉన్నప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీని ఎన్ని రోజులకు ప్లాన్ చేసుకోవాలి, అంటే ఎన్ని ఇయర్స్కి ఎన్ని మంత్స్కి ప్లాన్ చేసుకోవడం మంచిది అనేది వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఒక బేబీ ఉంటే బేబీకి నార్మల్గా 18 మంత్స్ వస్తే మంచిదండి. 18 మంత్స్ వచ్చిన తర్వాత మీరు సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడం మంచిది. అది ఆ బేబీకి ఎలాంటి ఇష్యూస్ లేవు, మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇష్యూస్ లేవు, ఆ తర్వాత డెలివరీ అంత తర్వాత కూడా బాగున్నారు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేదు, అంతా నార్మల్గానే ఉన్నారు అని అన్నప్పుడు 18 మంత్స్ బేబీకి వచ్చిన తర్వాత మీరు సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎంత లేదన్నా ఒక 2 ఇయర్స్ అయినా మీరు మెయింటైన్ చేయగలిగితే ఇంకా మంచిది. ఇప్పుడు ఈ బేబీ అనేది కొంచెం ఎదుగుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ బేబీ మళ్ళీ మీరు డెలివరీ అవ్వడానికి 9 మంత్స్ పడుతుంది కాబట్టి ఈ బేబీని కూడా కొంచెం స్కూల్ ఏజ్ అలాగా ప్రీ స్కూల్స్కి అలా కూడా పంపించుకోవచ్చు, ఇబ్బంది అనేది ఉండదు. అంతేకాదు ఆల్రెడీ మీరు ఒక ప్రెగ్నెన్సీని క్యారీ చేస్తున్నారు కాబట్టి ఒక బాడీ అనేది అప్పుడు కొంచెం ఇబ్బంది అయి ఉంటుంది కదా, ఆ తర్వాత అదంతా కూడా డిజాల్వ్ అవుతుంది. మళ్ళీ మీరు ఫ్రెష్గా ప్రెగ్నెన్సీని క్యారీ చేయడానికి సిద్ధంగా అవుతారన్నమాట. మీరు అయిపోయిన బ్లడ్ లాస్ కానీ ఇదంతా కూడా తగ్గిపోతుంది. మంచిగా మీరు మళ్ళీ బేబీని మోయడానికి సిద్ధం అనేది మీ బాడీ అవుతుంది. అందుకనేసి కాస్త మీ బాడీకి రెస్ట్ ఇవ్వడం అనేది మంచిది. మినిమం మీరు ఉండగలిగితే ఒక 2 ఇయర్స్ వరకు కూడా గ్యాప్ మెయింటైన్ చేసి ఫస్ట్ బేబీకి 2 ఇయర్స్ వచ్చిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోండి. అయితే ఒకళ్ళు కామెంట్ చేశారన్నమాట, సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది మనమే ప్లాన్ చేసుకోవచ్చా లేదంటే డాక్టర్ సలహా తీసుకోవాలా అని. ఇన్ కేస్ మీద ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అంతకుముందు ప్రెగ్నెన్సీ ఏమైనా ప్రాబ్లమాటిక్ అయినా, లేకపోతే ఆ తర్వాత బేబీకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఒకసారి డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం చాలా మంచిది. మీ బాడీ మళ్ళీ బేబీని మోయడానికి సిద్ధంగా ఉందా లేదా అనేది చెక్ చేయించుకొని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో.